ఎవరింట్లో అయితే సొంత మగ్గాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చేనేత సోదరులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఆ 5% జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే చేనేత సోదరులకి చెల్లిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా. మొదటిది, ఇంట్లో మగ్గాలుంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాల పైన జీఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి, మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తామన్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా.